గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందంట. అట్లా తయారైంది ఈ సినిమా వాళ్ళ మీటింగు మన రేవంత్ రెడ్డి గారితో. ఏమైందంటే వెళ్ళి కలిశారు. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసినారంటే, సరే ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది, ఇంక మీదట యాజ్ యూజువల్గానే హైక్స్ ఉంటుంది, యాజ్ యూజువల్గానే మీరు బెనిఫిట్స్ షోస్ కూడా వేసుకోవచ్చును అని రేవంత్ రెడ్డి చెప్తాడేమో అని చెప్పి ఆశించారు. వెళ్తే తీరా నేను శాసనసభలో మాట్లాడేశాను, బెనిఫిట్ షోలు ఉండవు, హైకులు ఉండదు, శాసనసభలో మాట్లాడితే ఇంకా శాసనం చేసినట్లే, అంటే శాసనసభలో మాట్లాడేవన్నీ చేస్తారేంది కాంగ్రెస్ వాళ్ళు. సో ఏదో ఒక కారణం అనమాట. సో లేదు అని చెప్పేసినాడు. సరే బాగానే ఉంది, లేకపోతే పోతుందని ఊరికే ఉండకుండా ఇంకొక రాయి వేసినాడు. రాయి కాదు, బండ. ఏంటంటే ఇంక మీదట మీ దగ్గర నుంచి సెస్ వసూలు చేయబోతున్నాము. ఈ గురుకుల పాఠశాలలు ఏదైతే ఉన్నాయో, యంగ్ ఇండియా ఏదో కార్యక్రమానికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి గురుకుల పాఠశాల అనేటువంటి ఏదో ఒక స్కీమ్ ఒకటి ఉంది. దానికి ప్రతి స్కూల్కు 20 నుంచి 25 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అందుకోసము సినిమా వాళ్ళు దానికి కాంట్రిబ్యూట్ చేయాలి. సో ప్రతి టికెట్ మీద సెస్ అనేది వేసే ఆలోచనలో ఉన్నాము, దానికి మీరు సహకరించాలి అని చెప్పినట్టు చెప్పాడంట. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, మీరు జాగ్రత్తగా ఉండాలి. నేనేమి పేరు మర్చిపోయిన దానికి నేనేమి ఫీల్ అవ్వలేదు, నా స్థాయి అది కాదు. అయినా నా పేరు మర్చిపోతే మీరెవరన్నా వచ్చి స్పందించాలి కదా అన్నట్లు కూడా వార్తలు వస్తుంది. సో పేరు మర్చిపోయిన దానికి మీకు ఫీల్ కాకుండా ఉంటే మళ్ళీ వాళ్ళని వచ్చి స్పందించమని కోరడం ఏదో నాకైతే అర్థం కాలేదు. సో పేరు మర్చిపోయిన దానికి ఆయన నిజంగా ఫీల్ అయినాడో లేదో కానీ బహుశా కాంగ్రెస్ క్యాడర్ ఫీల్ అయి ఉండొచ్చు కదా, కాంగ్రెస్కి సంబంధించిన మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, క్యాడరు ఫీల్ అయి ఉండొచ్చు కదా. మేబీ ఆ విధంగా ఏమైనా ఫీల్ అయినారేమో. సో నేను నా ముందర పుట్టి పెరిగినటువంటి హీరోలు వీళ్ళు, నాకు వీళ్ళు ఎప్పటి నుంచో తెలుసు, నా కంటి ముందర హీరోలు అయినారు అని చెప్పి ఏదో భారీ డైలాగులు వేస్తూ సెస్ విధిస్తానని చెప్పి పంపించాడంట. సో బెనిఫిట్ షోలు లేవు, హైకు లేదు, ఎక్స్ట్రా బర్డెన్గా సెస్ ఒకటి వచ్చింది. మళ్ళీ దేనికప్ప ఈ మీటింగు, ఈ పెద్దలు ఎందుకు ఇంతమంది కట్టకట్టుకొని వెళ్ళినారు? సో బహుశా మన అల్లు అర్జున్ని ఆ రోజు పరామర్శించడానికి ఇంతమంది వెళ్ళారు కదా, మేబీ దానికోసం ఏమైనా పిలిపించుకున్నారో ఏందో నాకు తెలియదు ఈ కాంగ్రెస్ పెద్దలు. సో అంతమంది మూకుమ్మడిగా పోయి ఒకే ఒక పాయింట్ కూడా ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పాజిటివ్గా నాకైతే ఈ డిస్కషన్లో ఈ మీటింగ్ తర్వాత కనపడలేదు. పాయింట్ నెంబర్ 1. ఇంకా మీకు అండగా ఉంటాము అంతర్జాతీయ, ఇది అందరూ చెప్పే సొల్లేదు. ప్రతి రాజకీయ నాయకుడు చెప్పేదే. కేసీఆర్ చెప్పినాడు, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి చెప్పినాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, అంతకుముందు ఆయన ఊరు రోసయ్య చెప్పినాడు, కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినాడు. అందరూ చెప్పేది సోదే ఇది. మనం అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి, స్టూడియోలు కడదాం, మీకు సపోర్ట్ చేస్తాం. ఇవి కాదు, పండగ వస్తుంది, 3 సినిమాలు రిలీజ్ అవుతా ఉంది, దాని మీద భారీ అంచనాలతో రిలీజ్ అవుతా ఉంది. ఆ 3 సినిమాలకు ఒకే ఆయన డిస్ట్రిబ్యూటర్ వేరే, ఆయన పరిస్థితి ఏంది, ఆ 3 సినిమాల పరిస్థితి ఏంటంటే ఎప్పటికో అంతర్జాతీయంగా ఎదిగేదానికి ఇప్పుడు మీటింగ్ పిలుచుకొని మాట్లాడడం ఏందో నాకైతే అర్థం కాల. ముఖ్యంగా నిన్న మీటింగ్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిందైతే కన్నా నాగార్జున గారు ఆ ఎన్ కన్వెన్షన్ కథ అంతా మర్చిపోయి నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి సాల్వా ఏదో కప్పుతూ ఉంటే కొంచెం ఇద్దరు మధ్య ఏదో అండర్స్టాండింగో లేదా ఈగో కూడా సాటిస్ఫై అయినట్లుంది. సో ఇప్పుడు ఈ అసలు విషయం ఏమో బెనిఫిట్ షోలు, ఈ హైక్ కదా, ఆ ఒక్క విషయం తప్పితే మిగతా అన్ని విషయాలు మాట్లాడినారు. ఆ మాట్లాడి ఇంకా నెక్స్ట్ మీటింగ్ కూడా ఉండే అవకాశం లేకుండా అన్నట్లు నేను శాసనసభలో చెప్పేశాను, ఇది శాసనం ఇంకా ఉండదు అని చెప్పి కరాఖండిగా చెప్పేశాడు. ఇప్పుడు ఈ అల్లు అర్జున్ అనే ఆయన ఆ రోజు ఆ సినిమాకు పోకుండా ఉంటే ఈ బెనిఫిట్ షోల కథ వచ్చేది కాదు, లేదా ఈ హైకుల కథ వచ్చేది కాదు. ప్రశాంతంగా ఆయన సినిమా హిట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే గేమ్ చేంజర్ కానీ, బాలకృష్ణ గారి ఏందో డాకు మహారాజు కానీ, అదేందో ఇంకోటి సంక్రాంతికి వస్తామో ఏదో ఒక సినిమా, వీళ్ళందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన చేసినటువంటి పెంటకి ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ
ఆయనేమి నెక్స్ట్ సినిమా ఇంకెప్పుడో 3 సంవత్సరాలకు రిలీజ్ చేస్తాడు. అప్పటికి రేవంత్ రెడ్డి ఉంటాడా, మళ్ళీ గెలుస్తాడా, కాంగ్రెస్లో మళ్ళీ ముఖ్యమంత్రి ఏమైనా మారుస్తారా, ఇవన్నీ మళ్ళీ కథలు. ఆయన అయితే సేఫ్ అయిపోయినాడు. ఇంకా ఆయన ఇంట్లో ఉండేది అల్లు శిరీష్. ఆయనకి బెనిఫిట్ షోలు హైకులతో పని లేదు. మొత్తము ఈ ఒకడు అదేంది ఈ కోతి చేరి మొత్తం చెట్లంతా ఇది చేసినట్లు, పండ్లన్నీ రాల్చినట్లు అల్లు అర్జును మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీని పడుకోబెట్టేసినాడు ఒక్క దెబ్బతో. సో ఇప్పుడు ఈ లాస్కంతా ఎవరు బాధ్యులు? ఆ ఇంట్లో అమ్మ చనిపోయిందని 2 కోట్లు ఇచ్చి ఏదో ఇదన్నారు. ఇప్పుడు ఇన్ని ఫ్యామిలీస్ సఫర్ అవుతుంది, ఇంతమంది ప్రొడ్యూసర్లు సఫర్ అవుతారు, డైరెక్టర్లు, హీరోలు సఫర్ అవుతారు. వాళ్ళకి ఎవరు కాంపెన్సేట్ చేస్తారు? చేయరెవరు. కాబట్టి తెలుసో తెలియకో జరిగినటువంటి ఒక చిన్న తప్పు మొత్తం ఇండస్ట్రీని కుదిపేసింది అని చెప్పవచ్చు. ఇంకొకసారి బేసిక్గా నాకు తెలిసి ఈ హైకు బెనిఫిట్ షోలు ఎంత గింజుకున్నా ఇచ్చేటట్లయితే కనపడడం లేదు. సో నిన్న అందరూ ప్రొడ్యూసర్లంట, డైరెక్టర్లంట, ఎవరో హీరోలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు అందరూ పోయినారు. కానీ మంచు విష్ణుని, మా ప్రెసిడెంట్ మంచు విష్ణుని పిలుచుకొని పోలేదంటే చూసుకోండి. ఆయన్ని వీళ్ళు పిలవలేదో, లేకపోతే ఆయన పిలిచిన ఆయన కన్నప్ప షూటింగ్లో బిజీగా ఉన్నాడో. బేసిక్గా పిలిచిండ్రు నాకు తెలిసి. ఆయన హీరో, ప్రొడ్యూసరు 2 దీంట్లోనూ ఉన్నాడు. అంతకు మించి మా ప్రెసిడెంట్నే పిలుచుకొని పోలేదంటే అసలు ఇంకా విష్ణుని పెద్దగా ఇండస్ట్రీలో కేర్ చేస్తూ ఉన్నట్లు తెలియడం లేదు. తప్పు కదా ఇది. పిలుచుకోపోవాలి కదా మా ప్రెసిడెంట్ని పెద్దగా. అట్లీస్ట్ మా ప్రెసిడెంట్కి రెస్పెక్ట్ లేదనుకో, అట్లీస్ట్ పెద్ద దిక్కు అనేసి అప్పుడప్పుడు ఫీల్ అవుతా ఉండే మోహన్ బాబునైనా పిలుచుకొని పోవాలి కదా. పిలుచుకొని పోలేదు. మేబీ ఆయన ఆడాడో చిత్తూరులో ఉన్నట్టున్నాడు. ఇంకా కొడతాడు ఏదో ఒక రోజు. మిమ్మల్ని కూడా మీటింగ్ పిలిచి మైక్ తీసుకొని కొడతాడు. జాగ్రత్తగా ఉండండి. సో మొత్తానికి నేనైతే నా పేరు పిలవలేదోనే లేదా మర్చిపోయాడనో నేనైతే ఫీల్ అవ్వలేదు. అయినా మీరు స్పందించిండాలి కదా అన్నట్లు మాట్లాడాడంట. కానీ మొత్తం మీటింగ్కి మంచు విష్ణుబాబు రాకపోవడం అయితే కొంచెం నాకు వెలితిగా అయితే కనపడింది. సో ₹1 కూడా సినిమా ఇండస్ట్రీకి ఫేవర్గా నిన్న డిస్కషన్ అయితే జరగలేదు. నిన్న డిస్కషన్లో డ్రగ్స్ కోసం ప్రచారం చేయాలి, లేదా ఇంకోటి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి లేదా సమాజానికి సంబంధించినటువంటి ఏదైనా అవగాహన కార్యక్రమాలు ఉంటే ఆ ప్రచార మాధ్యమాల్లో లేదా ఈ హీరోలు యాడ్ల రూపంలో తెలియజేయాలి. సినిమా స్టార్టింగ్లో యాడ్ వేయాలి, ఆ పొగాకు యాడ్తో పాటు. ఇలాంటివి తప్పితే ఈ బెనిఫిట్లు కానీ ఇది కానీ లేదు. సో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అవుతున్నటువంటి సంక్రాంతి సినిమాలకు ఈ ఒక్క మీటింగ్తో ఇక ఆశల మీద అడి ఆశలైనట్లే. ఇక బెనిఫిట్ షోలు అవి లేదంటే లాంగ్ రన్ ఉంటే కానీ సినిమాలు గట్టెక్కవు. లాంగ్ రన్ ఉండాలంటే సినిమాలో సబ్జెక్ట్ ఉంటే తప్పితే గట్టెక్కదు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఈ బెనిఫిట్ షోలను నమ్మి, ఈ హైక్లను నమ్మి ఈ ఎగ్జిబ్యూటర్సో లేకపోతే డిస్ట్రిబ్యూటర్సో భారీ మొత్తంలో దిల్ రాజు గారికి చెల్లించి ఉండే అవకాశం ఉంది. ఇంకా వాళ్ళనందరినీ ఎట్లా మేనేజ్ చేస్తాడో, 3 సినిమాలు ఆయనదే కాబట్టి. సో ఏం జరుగుతుందో చూడాలి మరి సంక్రాంతికి. సో ఫైనల్గా ఆయన ఏం ఫీల్ అవ్వలేదంట రేవంత్ రెడ్డి గారు. ఆయన స్థాయి అది కాదంట. బెనిఫిట్స్ అయితే ఇచ్చేది లేదంట. మిగతా విషయాలు అన్ని విషయాల్లో ఇండస్ట్రీకి హెల్ప్ చేస్తారంట. అసలు కాంగ్రెస్ ప్రభుత్వమే స్టూడియోలు కట్టుకోవడానికి కానీ, హీరోలకి ఇంటి స్థలాలు కానీ, అదేదో ఇంకొకటి కాలనీ వాళ్ళ నటులకు కాలనీ ఏదో కట్టించుకోవడానికి వాటికంతా స్థలాలు ఇచ్చింది మేమే. కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి వెన్నుదన్నుగా ఉంటుంది. దాన్నే నేను వారసత్వంగా కొనసాగిస్తాను. అంతేగాని దయచేసి బెనిఫిట్స్ మాత్రం అడగద్దండి అని చెప్పి మీటింగ్ ముగించాడంట. అదన్నమాట ఈ అల్లు అర్జున్ చేసినటువంటి ఒక పొరపాటు లేదా అది తెలుసో తెలియకో జరిగినటువంటి ఒక తప్పు వల్ల మొత్తం ఇండస్ట్రీకి మీద పడింది. ఆయనేమో సేఫ్, ఆయన సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. సో మిగతా వాళ్ళది ఎవరిదైతే ఇప్పుడు పైప్ లైన్లో ఉన్నాయో అవన్నీ వచ్చే లోపల ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ మాత్రం ప్రస్తుతానికి అల్లు అర్జున్ పేరు అయితే గుర్తుపెట్టుకుంటాయి. ఇదండి ఈరోజు మన టాపిక్. జై హింద్.